ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక వీడియోలో యూఎస్ఏ గురించి పాజిటివ్‌గా చెప్తే చాలు. యూఎస్ఏ అవసరమా? అండ్ ఆ కంట్రీలో వాళ్ళు వద్దంటున్నా కూడా వీళ్ళు ఉంటున్నారు అని అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అలాంటివి మనం పట్టించుకోకపోయినా కూడా జస్ట్ అంటే యూఎస్ఏ అవసరమా? కాదా? ఎలాంటి వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతది. ఎలాంటి వాళ్ళకి వచ్చినా కూడా పెద్దగా యూజ్ ఉండదు అని అనుకుంటున్నానో నా యొక్క ఒపీనియన్‌లో చెప్తాను. సో, మీ యొక్క ఒపీనియన్ కూడా అదే అవుతే తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఎంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. యూఎస్ఏలో వీసా ప్రాబ్లమ్స్ అంటున్నారు. వీసా టెన్షన్స్ అంటున్నారు. అసలు ఉదయం లేస్తే చాలు తలనొప్పి అంటున్నారు. ట్రంప్ పెట్టేటటువంటి రూల్స్ వలన పిచ్చెక్కుతుంది అంటున్నారు. అసలు స్టూడెంట్స్‌కి అవకాశాలు లేవంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఓపీటీలు అది ఇది అని రోజు తలనొప్పి అంటున్నారు. బట్ నువ్వు మాత్రం అవసరమే కొంతమందికి యూఎస్ఏ అని అంటున్నావా అని అనుకుంటారు కదా. సో, అన్నిటికి కూడా ఆన్సర్స్ చెప్తాను. నా యొక్క ఒపీనియన్‌లో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, చాలామంది మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే, చిన్నప్పుడు మంచి స్కూల్‌లో టీచరు "నువ్వు బాగా చదువుకోరా, చదువుకుంటే నువ్వు కార్‌లలో తిరగొచ్చు" అని అన్నారనుకోండి. కొంతమంది "మరి మీరెందుకు సార్ బైక్ మీద వస్తున్నారు" అంటారు. సో, అలాంటి వాళ్ళని నేను ఇమ్మెచ్యూరిటీ పర్సన్స్ అని అంటాను. సో, అంటే ఏదో ఒకటి చెబితే దానిని ఏదో క్రిటిసైజ్ చేసినట్లుగా చూస్తూ ఉంటారు. బట్ అలా కాదు. అండ్ చాలా వరకు కూడా డెస్టినీ అనేది ఒకటి ఉంటది చూసారా? సో, మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, మనకి ఎలా అవకాశాలు వస్తాయి. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ గాడే అనుకోవచ్చు. లేకపోతే మనం చేసేటటువంటి అవకాశాల కోసం చూడడమే కావచ్చు. ఏదో ఒక విధంగా అయితే కలిసొస్తూ ఉంటాయి. సో, అదంతా కూడా డిఫరెంట్ స్టోరీ. బట్ కొంతమంది అలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఫస్ట్ వన్ యూఎస్ఏ అవసరమా అంటే డెఫినెట్‌లీ అవసరమే. అంటే ప్రెజెంట్ రావడం అవసరమా అలా అని కాదు. యూఎస్ఏకి వచ్చిన తర్వాత లాభమా? నష్టమా? ఆ రకంగా చూసినా కూడా నా పరంగా చెప్తున్నాను. 100% లాభమే. నష్టం అనేది ఎక్కడ కూడా ఉండదు. ఫస్ట్ థింగ్ ఎవరికి ఎక్కువ లాభము అనంటే, మనం యూఎస్ఏకి వచ్చేటప్పుడే మన బ్రెయిన్‌ని కొంచెం డిఫరెంట్‌గా సెట్ చేసుకోవాలి. అండ్ యూఎస్ అంటే అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరు కూడా యూఎస్ఏకి వెళ్ళాలన్న డ్రీమ్ ఉంటది. అండ్ ఇక్కడ అవకాశాలను కల్పించుకోవాలి. అండ్ ఏదైనా ఒక అవకాశం దొరికితే బాగుండని చెప్పేసి చాలామంది కూడా చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఎవరికైతే ఇక్కడ కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళు తప్పకుండా ఒక్కసారైనా కూడా వెళ్ళాలి, చూడాలి. అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటది, అక్కడ సిస్టమ్ ఎలా ఉంటది, ఈవెన్ కంట్రీ ఎలా ఉంటది, ఇలాంటివి చూడొచ్చు అని చెప్పి. అండ్ ఈవెన్ చాలా వరకు యూఎస్ఏ కంటే కూడా ఇండియాలోనే మంచి శాలరీస్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా యూఎస్ఏ అంటే ఒక అవకాశం. అండ్ దానిని ఎందుకు పోగొట్టుకోవాలి అనేది ఉంటది. అండ్ యూఎస్ఏ అనేది ఎవరికి మంచి బెనిఫిట్‌గా అనిపిస్తది, ఎవరికి చాలా పెద్ద తలనొప్పిలాగా తయారవుతది అనంటే, ఫస్ట్ వన్ పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టాడు అన్న సామెత ఉంటది చూసారా? అలా యూఎస్ఏకి రాగానే చాలా వరకు కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ మైండ్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ విషయంలోనే కానియండి, బయట కల్చరే కానియండి, ఏదైనా కూడా చాలా ఎక్కువ హోప్స్ ఉంటది. అంటే నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఇన్ని సంవత్సరాలైనా కూడా యూఎస్ఏలో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు. ఇప్పటికి మేము ఉండేది యూఎస్ఏలో రెంటెడ్ హౌసే. ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్స్‌లోనే ఉంటున్నాము. రెంట్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఆఫ్‌కోర్స్ అది నేను కాస్ట్ ఆఫ్ లివింగ్‌లో చెప్తాను. ఆల్రెడీ చాలా సార్లు చెప్పే ఉంటాను. బట్ మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా యూఎస్ఏలో హౌస్ తీసుకున్నారు. ఒక్కరి శాలరీ తోటే. అదెంత టిపికల్‌గా ఉంటది యూఎస్ఏలో అనేది ఆల్రెడీ అప్పటికి మేము ఓకే. మరి మీ ఇష్టం అని చెప్పాము. లేదు లేదు మేము ఇన్వెస్ట్‌మెంట్ లాగా హెల్ప్ అవుతది. అండ్ ఫ్యూచర్‌లో ఇండియాకెళ్ళినా కూడా డాలర్ వాల్యూ పెరుగుతది కదా! ఈవెన్ హౌస్ కూడా చాలా వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే అప్పటికి ఇండియాతో కంపేర్ చేస్తే డిఫరెంట్ ఉంటది హౌసింగ్ మార్కెట్ అనేది యూఎస్ఏలో. అంత ఈజీగా అంత హై ప్రైజెస్ చూడలేం మనము. అండ్ వీసాస్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. వీసా టెన్షన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడో వచ్చిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ గ్రీన్ కార్డ్ అవకాశాలు లేవు. మీట్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతదో అట్‌లీస్ట్ 20-30 ఇయర్స్ కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి అని కూడా చెప్పాం. బట్ ఆ టైం లోపల అంటే వాళ్ళు ఎక్కువగా ఇండియన్స్ ఉన్న చోట ఉండడం వలన, ఎక్కువగా ఇండియన్ ప్లేసెస్‌లో ఉండడం వలన అక్కడ మైండ్ సెట్ ఆటోమేటిక్‌గా అది అలవాటైపోతది. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి అనుకోవడం కన్నా కూడా మన పక్కనోడిని చూసి మనము అలా ఉండాలి అనుకుంటాం కదా! ఎస్పెషల్లీ వాళ్ళు ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోట ఉండడం వలన వెంటనే హౌస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్‌టెన్షన్స్‌కి చాలా వరకు కూడా టెన్షన్‌గా ఉంటూ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్‌కి కూడా అంటే మేనేజర్స్ కూడా పెద్ద ప్రాజెక్ట్ అండ్ ఎక్స్‌టెన్షన్ ఇవి చాలా తలనొప్పిగా ఉంది. ఇల్లు అమ్మాలి అని చూసారు. ఇల్లు అమ్మాలి అని చూసినప్పుడు అక్కడ పెద్దగా ప్రైజెస్ లేవు. అంతగా ఇంక్రీజ్ అవ్వలేదు. లాభం కంటే ఇంక నష్టమే వచ్చేలాగా ఉంది. ఒక మంచి డీల్ వస్తే చాలు అమ్మేద్దాం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ఎంత మెంటల్ టెన్షన్ పడ్డారు అనేది
ఇంకా నేను చెప్పలేను, వివరించలేను కూడా. సో అంత మెంటల్ టెన్షన్ పడ్డారు, అసలు ఆల్మోస్ట్ అసలు హార్ట్ స్ట్రోక్ వస్తుందా ఏంది అన్నంత టెన్షన్ పడ్డారు. బట్ అటో ఇటో చేసి అయితే మొత్తానికి ఒక డీల్ వచ్చిందని చెప్పేసి అమ్మేసుకున్నారులేండి అని. సో ఏంటంటే వీసా టెన్షన్స్, వీసా ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్ అన్సర్టెనిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని యూఎస్ఏలో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంతేకాని వచ్చిన వెంటనే కూడా ఇండియన్ కమ్యూనిటీస్లలో ఉన్నాము అని చెప్పేసి వెంటనే ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఎస్పెషల్లీ యూఎస్ఏ లాంటి కంట్రీలలో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే అది, అంటే మనకి వచ్చే శాలరీస్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఈవెన్ ఒక్కరి శాలరీతోటి హౌసెస్ కానివ్వండి అలాంటి మెంటల్ స్ట్రెస్ తీసుకొని లేనిపోని హార్ట్ స్ట్రోక్లు అలాంటివి తెచ్చుకోకూడదు. అవి తప్పకుండా అంతటి దారి తీస్తాయి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎస్పెషల్లీ యూఎస్ఏలో అవసరాలకి కోరికలకి మధ్యన తేడా తెలియాలి. అంటే ఈవెన్ అది యూఎస్ అని రాదు, ఈవెన్ ఇండియా అయినా కూడా ఎక్కడైనా కూడా ఫస్ట్ మన అవసరానికి మనీ ఉన్న తర్వాత మన కోరికలను తీర్చుకోవడానికి వాటిని ఖర్చు చేయాలి. సో వాటి మధ్యన డిఫరెన్స్ అంటే మనకు తెలియలేదు అనుకోండి, అది ఏ దేశమైనా కూడా చాలా వరకు సర్వే అవ్వడానికి కష్టం, ఎస్పెషల్లీ యూఎస్ఏ లాంటి కంట్రీ లోపల. ఈవెన్ మనం ఇండియాలో ఉన్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మా లైఫ్ చాలా బాగుంది, అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి వెళ్తూ ఉండేవాళ్ళం, ఎప్పుడు కూడా ఏదో ఒకటి దాన్ని ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం, నేచర్ని ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. అంటే అక్కడ ఉన్నటువంటి లైఫ్, ఎస్పెషల్లీ న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఇలా ఉన్నారు. నేను రీసెంట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రియాలిటీకి చాలా వరకు తేడా ఉంటుంది కూడా. సో ఇక్కడ ఏంటంటే అవసరానికి మన కోరికలకి మధ్య డిఫరెన్స్ అనేది తప్పకుండా తెలియాలి. అది తెలియకుండా ఉంటే మాత్రం వేస్ట్, మనీ సేవ్ అవ్వడం కాదు కదా. వాళ్ళు ఎవరినైతే హస్బెండ్ని చేసుకున్నారో వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, వీళ్ళు మెంటల్ స్ట్రెస్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా అది సారదీసి డివోర్స్ వరకు వెళ్ళిపోతాయి అన్నట్లు. ఆ పాయింట్లో నేను ఏం చెప్తాను అంటే చాలా వరకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. చాలా చెప్పేది కొంచెం రానివ్వండి, పీక్ స్టేజ్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు, ఇండియా అంత ఈజీగా అయితే ఉండలేం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూసినట్లయితే అండ్ ఒకప్పటితో కంపేర్ చేస్తే అన్నిటి యొక్క ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానివ్వండి, గ్రాసరీ ప్రైసెస్ కానివ్వండి, ఈవెన్ మనం బయటికి టీలు కానివ్వండి, కాఫీలు కానివ్వండి, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క దాని ప్రైస్ ఇంక్రీజ్ అయింది. శాలరీస్ మాత్రం పెద్దగా ఏమి ఇంక్రీజ్ అవ్వాలి. ఈవెన్ బయట ఒకప్పుడు $16 per hour చేసేవాళ్ళం, ఇప్పుడు $17 అయ్యింది. బట్ అంత పెద్ద అంటే ఖర్చులు పెరిగినంత ఈజీగా అయితే శాలరీస్ పెరగలేదు కాబట్టి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇండియాలో మనము ఈ శాలరీస్ ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే మనకి మంత్లీ ట్యాక్సెస్ పోయినా కూడా ఇంత సేవ్ అవుతాయి, ఇంత సరే మనీ సేవింగ్స్ అనేది మనము కంట్రీని బట్టి కానివ్వండి అలా చెప్పలేం. అది డెఫినెట్లీ మన చేతుల్లోనే ఉంటుంది, అంటే మనం ఎంత సేవ్ చేసామని. బట్ కొన్ని తప్పనివి ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి. మెడికల్ నెక్స్ట్ పాయింట్ చెప్తాను, మా ఎక్స్పీరియన్సే చెప్తాను. సో అవి చాలా ఉంటాయి కాబట్టి అనుకున్నంత సేవింగ్స్ అయితే అవ్వకపోవచ్చు. మనము ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి సెట్ అవ్వదు. ఏం లేదులే మిగిలిందైనా చాలు. ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియాలో మనకి అన్ని ఖర్చులు పోగా మంత్లీ ఒక 50,000 సేవ్ అవుతున్నాయి, బట్ యూఎస్ఏలో ఒక 1 lakh సేవ్ అవుతున్నాయి కదా, ఇది బెటర్ కదా. సో సేవింగ్స్ అనేది ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది. నేను అది క్యాలిక్యులేటెడ్గా చెప్పలేను కానీ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మంత్లీ 10,000 చేతికి వచ్చి మంత్ ఎండ్ లోపల $1 కూడా సేవ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. అదే చేతికి 5,000 6,000 వచ్చేసి మంత్ అంతా అయిపోయిన తర్వాత $500 to $600 సేవ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదంతా కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనము ఈ సేవింగ్స్ని పెద్దగా క్యాలిక్యులేట్ చేయలేము. అది ఇంకా డిపెండ్స్ ఆన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లల విషయంలో చాలా వరకు కూడా ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ మన ఇండియన్స్కి ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ కానివ్వండి అండ్ ల్యాక్ ఆఫ్ వేరే కంట్రీ లోపల ఉన్నటువంటి సిస్టమ్ని అక్కడ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం కానివ్వండి, ఇందులోపల 100% మనం ఫెయిల్ అవుతాం. దానికి చాలా రకాల రీజన్సే ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల విషయంలోనే అనుకుందాం, మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే యూఎస్ఏలో ఉండాలి, యూఎస్ఏలో ఎడ్యుకేషన్ రావాలి అండ్ యూఎస్ఏలో ఉన్నటువంటి సిస్టమ్ మనకు కావాలి అండ్ ఇక్కడ శాలరీస్ మనకు కావాలి అండ్ బయట జాబ్స్ మనకు కావాలి, ఇలాంటివన్నీ మనకు కావాలి. బట్ మన పిల్లలు మాత్రం ఇక్కడ కల్చర్కి అలవాటు పడతారు అంటే మనం యాక్సెప్ట్ చేయలేం. ఏంటంటే ఇక్కడ కల్చర్ని మనం అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేం. అది అమెరికన్ మిస్టేక్ కాదు, మన మైండ్ సెట్ అలా ఉంటుంది.
సో అది ఇండియన్స్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఈవెన్ నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా అది చాలా పెద్ద ప్రాబ్లం లాగా క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం ఓవర్ కంట్రోల్గా ఉండాలి, మన కిడ్స్ మన చేతుల్లో అని అనుకుంటాం. అది ఇండియన్స్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ యొక్క పిల్లలు పెళ్ళిళ్ళై వాడి పిల్లలు పుట్టినా కూడా మన చేతుల్లోనే ఉండాలి అని మన ఇండియన్స్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ అది అవుతుందా అంటే మేబీ ఇండియాలో వర్కౌట్ అవ్వచ్చేమో కానీ అమెరికన్ కంట్రీ లోపల మాత్రం అలాంటివి అసలు వర్కౌట్ అవ్వవు. అది మన మిస్టేక్. అంటే ఇక్కడ కంట్రీని మనం అడాప్ట్ చేసుకోలేం, ఇక్కడ కొంతవరకు సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోలేం. ఈవెన్ అది చాలా విషయాలలో ఈవెన్ సివిక్ సెన్సే రావచ్చు అండ్ ఇలాంటి విషయాలే కానివ్వండి. సో వాటి వలన మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పిల్లలు ఒక స్టేజ్ తర్వాత అంటే మేబీ హై స్కూల్ రానివ్వండి, ఆ స్టేజ్ తర్వాత వాళ్ళ ఓన్ చాయిస్ అయిపోతుంది వాళ్ళ లైఫ్. సో అది మన ఇండియన్ పేరెంట్స్కి మనకు కొంచెం ట్రస్ట్ అని అనిపిస్తుంది. బట్ చాలామంది అమెరికన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమైనా స్లేవరీలా, వాళ్ళు ఏమన్నా మీ కింద జీతరాళ్ళ, ఎందుకు పిల్లలు మీ మాట వినాలి, వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన చదువు వాళ్ళు చదువుతారు, లేదు అంటే మధ్యలోనే డ్రాప్ అవుతారు, వాళ్ళ మనీ వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయాలో వాళ్ళకి తెలుసు కదా అనేది అమెరికన్స్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ ఇండియన్ మైండ్ సెట్ అనేది మనది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేం. అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేరెంట్స్ కూడా దానిని అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో అది వాళ్ళు కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా యూఎస్ అనేది అంతగా సెట్ అవ్వదు. ఇంకా దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. నేను ఇంకా సోషల్ మీడియాలో అంతగా నేను డెప్త్గా చెప్పలేను కానీ సో వాళ్ళు అది ఇంకా మనం యూఎస్ఏ పరంగా అని చెప్పలేము. అది ఇంకా మన మైండ్ సెట్ని మనం అలా ట్యూన్ చేసుకోగలము అంటే ఓకే, లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సింది ఉంటుంది. సో అదొకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్. మనకి కానీ ఏదైనా కంటిన్యూగా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, యూఎస్ఏ మాత్రం సెట్ అవ్వదు అలాంటి వాళ్ళకి. ఎందుకంటే మెడికల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా చాలా ఎక్స్పెన్సివ్. మనం ఎవ్రీ టైము మనము మళ్ళీ ప్రతి పే చెక్ కూడా మెడికల్ ట్యాక్స్ పే చేస్తూనే ఉంటాం. అందులోపల అదంతా డిఫరెంట్గా ఉంటుంది లేండి కానీ. సో మెడికల్ పరంగా అయితే నాకు అస్సలు మంచిగా అనిపించదు. ఈవెన్ నావి మెడికల్ బిల్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఓకే. సో ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మావి మెడికల్ బిల్సే. ఇవన్నీ కూడా మేము పే చేయాల్సిన బిల్స్ జస్ట్. అండ్ రీసెంట్గా హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పారు కదా, ఇంకా వాటి యొక్క బిల్స్ ఎంత వస్తాయో కూడా తెలియదు. ఇవి నాకు లాస్ట్ టైం ఒకసారి ఐ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాను కదా మీకు, ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ టైం లోపల వాళ్ళు 3 times రమ్మన్నారు నన్ను. అంటే ఆ సోప్ పడింది ఒకసారి, మేబీ కొంతమందికి తెలిసే ఉంటుంది. 3 times రమ్మన్నాను. వెళ్ళిన ప్రతిసారి కూడా $170 పడింది. అంటే 3 times $170 వేసుకోండి. సో అంత బిల్లు. అండ్ మా పిల్లలకు ఫీవర్ వచ్చినాయి, అవన్నీ బిల్స్ కూడా మనకి యూఎస్ఏలో ఒకటి పాజిటివ్ ఏంటి అంటే బిల్ వెంటనే రాదు, ముందు మన ట్రీట్మెంట్ చేస్తారు, అది పాజిటివ్. బిల్లు తర్వాత వస్తుంది. సో అది ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు అప్పుడు. సో అది డిపెండ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా ఇంకా చాలా ఇండియాతో కంపేర్ చేస్తే అసలు ఆ ప్రాబ్లమ్కి అంత బిల్ ఏంటిదా బాబు అని అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 1.5 month శాలరీ వరకు మనకి ఇప్పుడు మెడికల్ బిల్సే పే చేయాల్సింది ఉంటుంది అన్నట్లు. సో అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అలాంటిది మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కంటిన్యూగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి మనకి, మనం ఎప్పుడు డాక్టర్కి అవైలబుల్గా ఉండాలి అనే పర్సన్స్ ఉంటే మాత్రం యూఎస్ఏ సూట్ అవ్వదు. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అలాంటి పర్సన్స్ని అయితే అస్సలు రికమెండ్ చేయను నేను యూఎస్ఏకి. అంటే నా ఒపీనియన్ అంతే, అది ఇంకా డిపెండ్స్ అని యూఎస్ అని నా ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ యూఎస్ఏ అవసరమా కాదా అనడానికి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే 100% వర్త్. అంటే అవకాశం వస్తే 100% వర్త్. ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈవెన్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయడము, అండ్ ఎవ్వరు లేకున్నా కూడా లైఫ్ని ఈజీగానే లీడ్ చేయడము, అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం. సో ఇలాంటివి చాలా కూడా యూఎస్ఏకి వచ్చాక నేర్చుకుంటారు. ఈవెన్ అది అమ్మాయిలే కానివ్వండి అబ్బాయిలే కానివ్వండి. నా పరంగా అయితే నేను చాలా వరకు వస్తుంటాను. బట్ అలా అని చెప్పేసి మేము యూఎస్ఏలో ఏమీ సెటిల్ అవ్వం. బట్ మనకు అవకాశం వచ్చింది కాబట్టి వచ్చాము. వచ్చినందుకు చాలా గ్రాటిట్యూడ్గా ఉంటుంది నాకు యూఎస్ఏ మీద. సో ఏదో ఇంట్లో మనం ఎట్లయినా ఇండియాకి వెళ్ళిపోతాం కదా ఫ్యూచర్లో అని చెప్పేసి ఏదో నెగిటివ్గా అంటే ఉన్నది చెప్తాను నేను. నెగిటివ్ అయితే నెగిటివే చెప్తాను. కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తూనే ఉంటాను కదా అప్పుడప్పుడు వీడియోలో. సో ఇప్పటివరకు అయితే నా యొక్క ఒపీనియన్ షేర్ చేశాను. మీ యొక్క ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.